లడ్డు ఒక ఎమోషన్. కల్తీ నిగ్గు తేల్చేందుకు ఏకసభ్య కమిషన్. తిరుమల లడ్డు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లడ్డు వ్యవహారంలో నిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏకసభ్య కమిషన్ వేశామన్నారు సీఎం. ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు. లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతోమంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని, ఎవ్వరూ చేయలేకపోయారు. అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత. తిరుమల లడ్డు వ్యవహారంపై కూటమి సభ్యుల భేటీ జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్తో పాటు మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ హయాంలో లడ్డూను కల్తీ చేశారని, ఆ నిజాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూటమి నిర్ణయించింది. వైసీపీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యాచరణపై చర్చించామన్నారు కూటమి నేతలు. కల్తీనే ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ వేస్తున్నట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికపై ఏకసభ్య కమిషన్ విచారణ చేస్తోందన్నారు. ఏకసభ్య కమిషన్ ఎదుట అన్ని నివేదికలు పెడతామన్నారు చంద్రబాబు. మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే 1 మ్యాన్ కమిటీ ఓటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. లడ్డూ కల్తీ అంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు, పవన్. వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్లు కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి. నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి. 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, కల్తీనే ఈ అంశంలో దోషులను శిక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. లడ్డూ కల్తీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు చంద్రబాబు.